అలాగే ఈ సంవత్సరం కూడా కబడ్డీ పోటీలు జరుగుతున్నాయి. కాకపోతే ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మన ఎదుర్లంక రమేష్ గారి తరపు నుంచి వాళ్లే పోటీలో నిలబడ్డారు. వాళ్ళకి ఎదురుగా పోటీ చేయడానికి ఏ ఊరోళ్ళు రాలేదు. ఎరా, ఆటల పోటీల్లో పోటీ పడ్డానికి మన వాళ్ళు ఉన్నారు. మరి యువతల బరిలో ఎవరున్నారో? ప్రతి ఓడు ఓడిపోతుంటే ఈసారి రావడానికి కూడా భయపడుతున్నట్టున్నారండి. మా ఊర్లో మా కుర్రోళ్ళని ఓడించే మొగాడే పుట్టలేదురా. అదిగో శ్రీహరి, మా ఊరు అల్లుడొచ్చాడు. మా అల్లుడు ఫ్రెండ్స్తో వచ్చాడు. అందరికీ మీరు ఓటమిని పరిచయం చేశారు. అదే ఓటమిని మీకు పరిచయం చేద్దామనే మా వాళ్ళు వచ్చారు. మా ఊరి తరపున ఆడబోయే వీరులు వీళ్ళే. వీళ్ళు ఏసీ గదిలో సుఖంగా పెరిగినట్టున్నారు. పాపం అన్యాయంగా మా వాళ్ళ చేతుల్లో కాళ్ళు చేతులు విరగొట్టుకుంటారేమో. వెళ్ళిపోమని చెప్పబోయా, కనీసం మీ పరువు అయినా నిలబడుతుంది. ఓ పెద్దయినా, చూడ్డానికి ఇలాగే కనిపిస్తాం. బరిలోకి దిగితే మేమేంటో అర్థం అవుతుంది. ఏసీలో చల్లతనాన్నే కాదు, బయట ఎండని కూడా చూసిన వాళ్ళమే. పైకేదో క్లాస్గా ఉన్నాం కదా అని మమ్మల్ని తక్కువ అంచనా వేయద్దు. మా ఒరిజినాలిటీ ఇది కాదు. లోపల ఇంకొకడు ఉన్నాడు, వాడిని మీకు పరిచయం చేస్తాం. మా వాళ్ళని చూసిన తర్వాత కూడా ఇంకా మాట్లాడుతున్నారంటే పాపం మిమ్మల్ని మెచ్చుకోవాల్సిందే. ఆట మొదలు పెట్టకుండా ఈ సోది మీటింగ్లు ఏంటి భయ్యా? బరిలోకి దిగితే కదా మనమేంటో తెలిసేది. దిగుదాం. ముందు మాట్లాడాడే వాడిని నాకు వదిలేయండిరా. రేయ్, ఆ రెండో వాడు ఉన్నాడు కదా, వాడిని కూడా నాకు వదిలేయండిరా. నేను మడత పడతా. ఏనుగు ఎంత పెద్దగా ఉన్నా పులి పంజా పిడికిడే ఉంటుంది. ఒక్కసారి పంజా విప్పి కుంభస్థలం మీద కొట్టిందంటే అంతటి ఏనుగు కూడా భూస్థాపితం అయిపోవాల్సిందే. అయినా కావాల్సింది పర్సనాలిటీ కాదురా, పవర్.